జాంబీ రెడ్డి అనేది 2021లో విడుదలైన ఒక వైవిధ్యభరితమైన తెలుగు చలనచిత్రం. టాలీవుడ్లో పూర్తి స్థాయి జాంబీ జానర్లో వచ్చిన మొదటి సినిమాగా ఇది గుర్తింపు పొందింది. జాంబీ రెడ్డి సినిమా స్క్రీన్ పై ఎంత వినోదాన్ని, తెర వెనుక దీని మేకింగ్ మరియు షూటింగ్ ప్రక్రియ కూడా అంతే ఆసక్తికరంగా సాగింది. టాలీవుడ్లో సరికొత్త జానర్ కావడంతో చిత్ర యూనిట్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఈ సినిమాను రూపొందించింది. ఈ సినిమా షూటింగ్ ప్రధానంగా 2020లో కరోనా ఫస్ట్ వేవ్ లాక్డౌన్ తర్వాత జరిగింది. ప్రభుత్వ నిబంధనలకు లోబడి తక్కువ మంది సిబ్బందితో చాలా జాగ్రత్తల మధ్య చిత్రీకరణ జరిపారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ సినిమా టాకీ పార్ట్ మొత్తాన్ని కేవలం 55 రోజుల్లోనే పూర్తి చేశారు. కథ రాయలసీమ నేపథ్యంలో సాగుతుంది కాబట్టి ఆ నేటివిటీని తీసుకురావడానికి కర్నూలు పరిసర ప్రాంతాలతో పాటు కడప జిల్లాలోని విలేజ్ సెట్లలో షూటింగ్ చేశారు. అలాగే హైదరాబాద్ పరిసరాల్లోని కొన్ని పాత కోటలు, ఫామ్ హౌస్లలో రాత్రిపూట ఎక్కువ భాగం చిత్రీకరించారు. జాంబీల దాడి సీన్ల కోసం ప్రత్యేకంగా పల్లెటూరి వీధుల సెట్లను డిజైన్ చేశారు. సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్ మరియు కష్టమైన పని జాంబీల మేకప్. వందలాది మంది జూనియర్ ఆర్టిస్టులకు జాంబీ లుక్ తీసుకురావడానికి భారీగా ప్రాస్థెటిక్ మేకప్ ఉపయోగించారు. ప్రతిరోజు షూటింగ్ ప్రారంభానికి 3 నుండి 4 గంటల ముందే మేకప్ ప్రాసెస్ మొదలయ్యేది. కేవలం ముఖానికి రంగులు పూయడమే కాకుండా వారి కళ్ళు వింతగా కనిపించడానికి ప్రత్యేకమైన కాంటాక్ట్ లెన్స్లు, రక్తం కారుతున్నట్లుగా చూపించడానికి సింథటిక్ బ్లడ్ ఉపయోగించారు. హాలీవుడ్ సినిమాల్లో జాంబీలు నడిచే విధానం, పరిగెత్తే శైలి విభిన్నంగా ఉంటుంది. ఈ సినిమాలో జాంబీలుగా నటించిన జూనియర్ ఆర్టిస్టులకు, ఫైటర్లకు వారు ఎలా ప్రవర్తించాలి, ఎలా కదలాలి అనే విషయాలపై షూటింగ్ కు ముందే ప్రత్యేక వర్క్ షాప్లు నిర్వహించి శిక్షణ ఇచ్చారు. క్లైమాక్స్ లో వచ్చే అమ్మవారి గుడి ఫైట్ సీన్, అలాగే ఇంటర్వెల్ బ్లాక్ లోని యాక్షన్ సీక్వెన్స్లను చాలా రిస్కీ కండిషన్స్ లో డూప్లు లేకుండా రియలిస్టిక్ గా డిజైన్ చేశారు. ఇలాంటి హారర్ జాంబీ సినిమాలకు హాలీవుడ్ లో 100 కోట్లు ఖర్చు చేస్తారు. కానీ దర్శకుడు ప్రశాంత్ వర్మ చాలా పరిమితమైన బడ్జెట్ తో కేవలం విఎఫ్ఎక్స్ పైనే ఆధారపడకుండా ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉపయోగించి సినిమాకు రిచ్ లుక్ తీసుకొచ్చారు. పోస్ట్ ప్రొడక్షన్లో యాడ్ చేసిన విఎఫ్ఎక్స్ సినిమా మూడ్ను మరింత ఎలివేట్ చేసింది. జాంబీ రెడ్డి సినిమా తెరపై భయపెడుతూనే థియేటర్లలో నవ్వులు పోయించింది. అలాగే ఈ సినిమా షూటింగ్ సమయంలో కూడా నటీనటులు, చిత్ర యూనిట్ మధ్య ఎన్నో సరదా మరియు వింత సంఘటనలు జరిగాయి. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం రాత్రిపూట పల్లెటూరి లొకేషన్లలో జరిగింది. వందలాది మంది జూనియర్ ఆర్టిస్టులు ఒంటి నిండా రక్తం ముక్కలు, చిరిగిన బట్టలు, వింత మేకప్తో స్పాట్లో ఉండేవారు. ఒకరోజు రాత్రి షూటింగ్ బ్రేక్లో కొందరు ఆర్టిస్టులు అదే మేకప్తో పక్కనే ఉన్న గ్రామ వీధుల్లోకి వెళ్లారట. వారిని చూసి స్థానిక ప్రజలు నిజంగానే ఏదో దయ్యాలు లేదా వింత జీవులు వచ్చాయని కంగారు పడి భయంతో కేకలు వేశారట. ఆ తర్వాత చిత్ర యూనిట్ సర్ది చెప్పాల్సి వచ్చింది. జాంబీ మేకప్ వేయడానికి 3 నుండి 4 గంటల సమయం పట్టేది. తీయడానికి కూడా అంతే టైం పడుతుంది. అందుకే ఆర్టిస్టులు మధ్యాహ్నం భోజన సమయంలో కూడా ఆ భయంకరమైన మేకప్తోనే తినేవారు. డైనింగ్ ఏరియాలో ఒక పక్క హీరో, హీరోయిన్ తింటుంటే వారి పక్కనే నోరు పగిలి రక్తం కారుతున్నట్లున్న జాంబీలు కూర్చొని ప్రశాంతంగా పప్పు, అన్నం తినడం చూసి సెట్స్లో ఉన్నవారంతా తెగ నవ్వుకునేవారట. ఆ దృశ్యాలు ఏదో వింత లోకాన్ని తలపించేవని తేజ సజ్జా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సినిమాలో గెటప్ సీను, హేమంత్, పృథ్వీరాజ్ కాంబినేషన్ సీన్లు హైలైట్గా ఉంటాయి. షూటింగ్ గ్యాప్లో వీరు ముగ్గురు సెట్స్లో తెగ అల్లరి చేసేవారట. ముఖ్యంగా గెటప్ సీను తనదైన స్టైల్లో అక్కడి జాంబీ ఆర్టిస్టులపై జోకులు వేస్తూ వారిని కూడా నవ్వించే ప్రయత్నం చేసేవారు. సీరియస్ హారర్ సీన్ షూట్ చేద్దామనుకున్న ప్రతిసారి వీరి కామెడీ టైమింగ్ వల్ల సెట్లో ఉన్న వారంతా నవ్వు ఆపుకోలేకపోయేవారట. జాంబీల కళ్ళు తెల్లగా, భయంకరంగా కనిపించడం కోసం ఆర్టిస్టులకు ప్రత్యేకమైన పెద్ద సైజ్ కాంటాక్ట్ లెన్స్ పెట్టేవారు. వాటిని పెట్టుకున్నప్పుడు కళ్ళు సరిగ్గా కనిపించవు, బ్లర్గా కనిపిస్తుంది. యాక్షన్ సీక్వెన్స్ చెప్పినప్పుడు ఈ జాంబీ ఆర్టిస్టులు హీరో వైపు పరిగెత్తాల్సింది పోయి కళ్ళు సరిగా కనిపించక పక్కనే ఉన్న గోడలను, చెట్లను గుద్దుకునేవారట. డైరెక్టర్ కట్ చెప్పగానే సెట్లో నవ్వుల పువ్వులు పూసేవి. బాలనటుడిగా ఎన్నో సినిమాలు చేసిన తేజ సజ్జాకు ఇది హీరోగా మొదటి సినిమా. దాంతో సెట్లో అందరూ అతన్ని ఆట పట్టించేవారట. మొదటి సినిమాకే లవ్ స్టోరీ కాకుండా ఇలాంటి జాంబీలతో ఫైట్లు చేయాల్సి వస్తోంది అంటూ తేజ సరదాగా కెమెరా వెనుక బాధపడేవారట. హీరోయిన్లు ఆనంది, దక్షాలు కూడా తేజను సెట్లో చిన్న పిల్లోడు అన్నట్లు కాసేపు సరదాగా టీస్ చేసేవారు.
జాంబీ రెడ్డి సినిమాను తెరకెక్కించడం చిత్ర యూనిట్ కు ఒక పెద్ద సాహసమనే చెప్పాలి. టాలీవుడ్ లో ఇలాంటి జానర్ అంతకుముందు లేకపోవడం ఒకెత్తైతే, షూటింగ్ జరిగిన సమయం మరియు బడ్జెట్ పరిమితులు మరికొన్ని సవాళ్లను తెచ్చిపెట్టాయి. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం 2020లో కరోనా వైరస్ ఉధృతి తగ్గి లాక్డౌన్ ఎత్తేసిన కొత్తలో జరిగింది. వైరస్ భయం ఇంకా పూర్తిగా తొలగకముందే వందలాది మందితో షూటింగ్ చేయాల్సి వచ్చింది. ఎవరికి కరోనా సోకకుండా ప్రతిరోజు సెట్లో శానిటైజేషన్ చేయటం, థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించటం పెద్ద టాస్క్గా మారింది. ఒకవేళ ఒక్కరికి పాజిటివ్ వచ్చినా షూటింగ్ ఆగిపోయే ప్రమాదం ఉండటంతో చిత్ర యూనిట్ నిరంతరం ఒత్తిడికి లోనైంది. సాధారణంగా హాలీవుడ్లో జాంబీ సినిమాలను 100 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తారు. కానీ తెలుగులో ఇది మొదటి ప్రయోగం కావడం, మార్కెట్ పరిధిని దృష్టిలో ఉంచుకోవడం వల్ల చాలా పరిమిత బడ్జెట్లో సినిమాను పూర్తి చేయాల్సి వచ్చింది. తక్కువ ఖర్చులోని హాలీవుడ్ స్థాయి విజువల్స్ మరియు మేకప్ క్వాలిటీని తీసుకురావడం దర్శకుడు ప్రశాంత్ వర్మకు పెద్ద సవాల్గా నిలిచింది. సినిమాలో ఎక్కువ భాగం రాత్రి వేళల్లో అడవులు, పాత కోటలు మరియు పల్లెటూరి అవుట్డోర్ లొకేషన్లలో జరగాల్సి ఉంది. ఆ సమయంలో కొన్ని ప్రాంతాల్లో అకాల వర్షాలు పడటంతో షూటింగ్కు చాలా అంతరాయం కలిగింది. బురద, చలి వాతావరణంలో రాత్రంతా మేకప్లతో యాక్షన్ సీన్స్ చేయటం నటీనటులకు, సాంకేతిక నిపుణులకు నరకంగా మారింది. జాంబీలుగా నటించిన వందలాది మంది జూనియర్ ఆర్టిస్టులకు గంటల తరబడి ప్రాస్థెటిక్ మేకప్ వేయటం, ఆ కెమికల్స్ వల్ల వచ్చే చర్మ సమస్యలను తట్టుకోవటం పెద్ద సవాల్. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ మేకప్ కరిగిపోయే ప్రమాదం ఉండేది. అలాగే కళ్ళల్లో పెట్టుకున్న వింత కాంటాక్ట్ లెన్స్ వల్ల ఆర్టిస్టులకు కళ్ళు మంటలు పుట్టేవి, సరిగ్గా కనిపించేది కాదు. ఆ స్థితిలోనే వారు పరిగెడుతూ ఫైట్లు చేయాల్సి వచ్చింది. జాంబీలు ఎలా ప్రవర్తిస్తారు, ఎలా దాడి చేస్తారు అనే దానిపై తెలుగు ప్రేక్షకులకు ఒక అవగాహన కల్పించాలి. అందుకోసం ఆర్టిస్టుల బాడీ లాంగ్వేజ్ను మార్చడం కష్టమైంది. యాక్షన్ సీక్వెన్స్ సమయంలో హీరో, హీరోయిన్లు నిజంగానే ఆ జాంబీ ఆర్టిస్టులతో పెనుగులాడాల్సి వచ్చేది. ఈ క్రమంలో కొందరికి చిన్న చిన్న గాయాలు కూడా అయ్యాయి. ఇన్ని సవాళ్లను తట్టుకొని అనుకున్న సమయానికి సినిమాను పూర్తి చేసి థియేటర్లలోకి తెచ్చి ఘన విజయం సాధించడంతో చిత్ర యూనిట్ పడ్డ కష్టమంతా మర్చిపోయింది. జాంబీ రెడ్డి సినిమా బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్గా నిలిచింది. తెలుగులో సరికొత్త జానర్ అయినప్పటికీ ప్రేక్షకులు ఈ ప్రయోగాన్ని బాగా ఆదరించారు. ఈ సినిమాను సుమారు 4 కోట్ల నుండి 5 కోట్ల పరిమిత బడ్జెట్తో నిర్మించారు. థియేట్రికల్ హక్కుల ద్వారా ఈ సినిమా లాభాల్లోకి రావడానికి 5 కోట్ల షేర్ వసూలు చేయాల్సి ఉంది. ఫుల్ రన్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు 10 నుండి 12 కోట్ల గ్రాస్ వసూలు చేయగా డిస్ట్రిబ్యూటర్ల షేర్ దాదాపు 6.65 కోట్లు వచ్చింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ కంటే ఎక్కువే వసూలు చేయడంతో డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలకు మంచి లాభాలు వచ్చాయి. శాటిలైట్, డిజిటల్ ఓటీటీ, ఆహా మరియు హిందీ డబ్బింగ్ హక్కుల రూపంలో కూడా మేకర్స్కు భారీగా అదనపు ఆదాయం లభించింది. కరోనా సెకండ్ వేవ్ ముంగిట థియేటర్లలో కేవలం 50% సీటింగ్ సామర్థ్యం ఉన్న సమయంలో కూడా ఈ సినిమా సాధించిన వసూళ్లు అప్పట్లో ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచాయి. తక్కువ బడ్జెట్లో వచ్చి భారీ విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమాను కమర్షియల్ హిట్గా డిక్లేర్ చేశారు.